గుర్తు తెలియని వాహనం ఢీకొని విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా నాగరంలో జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వెహికల్ ఢీకొట్టింది. చనిపోయిన కానిస్టేబుల్ కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎస్పీ తెలిపారు. మంచి సర్వీస్ రికార్డ్ కలిగిన వ్యక్తిని కోల్పోయామని ఎస్పీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నమస్కారం. నిన్న నాగారం పోలీస్ స్టేషన్ పరిధి నాగారం బంగ్లా దగ్గర జరిగినటువంటి దురదృష్టవశాత్తు సంఘటనలో ప్రమాదంలో మన పోలీస్ మిత్రుడు సహచరుడు కమలాకర్ మృతి చెందడం జరిగింది. ఆయన మృతి అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంటైర్ సూర్యాపేట జిల్లాకి తీరని లోటుగా ఉంది. మమ్మల్ని చాలా బాధించింది. ఆయన మృతికి మేము చాలా దిగ్భ్రాంతికి లోనైనాం. సో ఆయన యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే అతి పేద కుటుంబంలో పుట్టి ఒక కానిస్టేబుల్గా ఎదిగి ప్రమోషన్ తీసుకునే క్రమంలో అతను అసూలు బాసడం అనేది చాలా బాధించింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పాప, వాళ్ళని అందరినీ అతను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది మమ్మల్ని చాలా బాధగా ఉంది. సో ఈ సందర్భంగా మనము పోలీస్ డిపార్ట్మెంటు మీ అందరికీ తెలుసు, ఆల్వేస్ ప్రజల రక్షణ కోసం రాత్రనక పగలనక ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయినాడు. ఆయన ఆశయాలు మనం ఆయన యొక్క ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. సో మున్ముందు కూడా మన తోటి సహచరులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా జాగ్రత్తగా పడతాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓదారుస్తూ ధైర్యం నింపుతూ వాళ్ళకు మున్ముందు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వేగంగా త్వరితగతిన వచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంటు అండదండలు తోడ్పాటు ఉంటుందని మనం వాళ్ళకు ఓదార్చడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన అనేది ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ని చాలా బాధించింది. ఆయన కాపాడుకోవడానికి మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో మనం చాలా ప్రయత్నం చేసినాం. కానీ దురదృష్టవశాత్తు అతను కోల్పోవడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయనకు మంచి జరగాలి, ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఆయన కుటుంబానికి మంచి జరగాలని దేవుని మనసారా కోరుకుంటాం.